నమో వెంకటేశాయ. ఇవాళ లాస్ట్ డే అండి. ఎన్టీఆర్ గ్రౌండ్స్లో పెట్టారు స్వామివారిని. గత 2 రోజులుగా వస్తున్నాను. మేము ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోనే ఉంటాము. ఈరోజు చాలా క్రౌడ్ ఉన్నారు, శనివారం కదా, అందులో చివరి రోజు. చాలా సంతోషంగా ఉంది. స్వామివారికి ఈరోజు మంచి అలంకరణ, నిన్న అభిషేకం. చాలా థ్యాంక్స్. అంతే. దర్శనం అనేది చాలా చక్కగా నాకు దేవుని దర్శనం అనేది దక్కింది. ఇది మనం టీటీడీలో అక్కడ తిరుపతిలో ఏ విధంగా చూస్తామో ఆ విధంగా నాకు ఇక్కడ అనిపించింది. చాలా బాగా అనిపించింది దర్శనం. నేను వచ్చేసి హిమాయత్ నగర్ గౌడ్ హాస్టల్లో ఉంటాను. ఇక్కడికి రావడం జరిగింది. ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఇక్కడ తిరుపతికి ఎప్పుడు వెళ్ళలే, ఇక్కడైతే బాగుంది. మరి ఈరోజు దర్శనం తిరుపతి దేవస్థానం వెళ్ళే బదులు పబ్లిక్ కోసం ఈరోజు స్వామి దర్శనం చేయించినందుకు చాలా భక్తులు ఈరోజు వచ్చి దండోపదండాలుగా వచ్చి మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఉండి కూడా వెయిటింగ్ చేసి స్వామి దర్శనం చేసుకున్నందుకు ఈ వ్యవస్థ ఎవరైతే అరేంజ్ చేశారో వాళ్ళందరికీ, తిరుపతి దేవస్థానం వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఇలాగే ప్రతి సంవత్సరం జరిగితే బాగుంటుంది. భక్తులు ఇప్పుడు కరోనా వచ్చినప్పటి నుంచి చాలామంది తిరుపతికి వెళ్ళలేకపోయారు. మరి ఇక్కడ ఈ అరేంజ్ చేసినందుకు, హైదరాబాద్ సిటీలో అరేంజ్ చేసినందుకు మేమందరం తిరుపతి వెంకటేశ్వర స్వామికి భక్తిగా మేము ఎంతో కృతజ్ఞతలు చెప్తూ దండా పెడుతూ ఈ తీర్మానిస్తాం. ఎక్కడున్నా తిరుమలలో ఉన్నట్టే ఉంది. స్వచ్ఛంగా ఎక్కడ మనం తిరుపతిలో ఎలా తిరుపతికి వెళ్ళలేని వారికి ఇది ఒక మధురానుభూతి. అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయి. సేమ్ తిరుపతిలోనే ఉన్నట్టుంది. ఆ తిరుపతిలో ఏదైతే అనుభూతి ఉందో అది ఒక్కటి అనుభూతి ఉంది. ఒక్కటి సెల్ ఫోన్స్ ఒకటి లేకపోతే ఇంకా బాగుండేది. అందరూ సెల్ఫీలు, ఫోటోలు దాంట్లోనే చాలా టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. కాకపోతే ఇది ఒక అనిర్వచనీయమైన అనుభూతి. ఇలాంటిది మళ్ళీ దొరకదు. ఇక్కడే ఉంటా, హైదరాబాదే. కానీ మాకు ఇలా హైదరాబాద్కి వెంకటేశ్వర స్వామి రావడం మా అదృష్టం. వైభవోత్సవాలకు వచ్చామండి మేము. చాలా ఆనందంగా ఉంది. ఏర్పాట్లు చాలా బాగున్నాయి. స్వామివారి దర్శనం కూడా చాలా బాగా అయింది. మాకు చాలా సంతోషం ఈ దర్శనానికి రావడం అనేది. మేము శంషాబాద్ అండి. శంషాబాద్ నుంచి వచ్చాము మేము. అంటే ఇక్కడ నుంచి దాదాపు ఒక 25 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. ఈ రోజే లాస్ట్ డే. ఈ రోజే వచ్చామండి. శనివారం కదా, మార్నింగ్ దర్శనం చాలా బాగున్నాయి. పూజలు చాలా బాగున్నాయి. పుష్పాలంకరణ సేవలో పాల్గొన్నాం మేము. చాలా బాగా జరిగింది. ఏర్పాట్లు అయితే అద్భుతంగా ఉన్నాయి. టీటీడీ వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి ఈ సందర్భంగా. చాలా ధన్యవాదాలు. హలో, మంచిగా దర్శనం అయిందండి, బాగుంది.